2-3 వారాల్లో యుద్ధానికి ముగింపు పలికిస్తాం. మా సైనిక చర్యల్ని నిలిపేస్తాం. బేషరతుగా ఇరాన్ ప్రాంతం నుంచి మా సైన్యాన్ని వెనక్కి రప్పించేస్తాం. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి వెంట వెలువడిన మాటలివి. 25 రోజులకు పైగా పరస్పరం భీకర దాడుల అనంతరం ఉన్నట్టుండి ట్రంప్ రాజీ మాటలు మాట్లాడడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మిస్టర్ యూటర్న్ గా ప్రసిద్ధి పొందిన ట్రంప్ మాటలు నిజమా అబద్ధమా? పూటకో మాట మార్చే ట్రంప్ను నమ్మాలా వద్దా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ మాటల వెనుక చాలా ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2-3 వారాల్లో అమెరికాయే స్వయంగా యుద్ధాన్ని ఆపేస్తుందని, అది ఈపాటికే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సైనిక దాడుల్లో ఇరాన్ సైన్యం కోలుకోలేనంతగా దెబ్బతినిందని, అది కోలుకోవడానికి కనీసం 10 నుంచి 20 ఏళ్లైనా పడుతుందని ట్రంప్ అన్నారు. అయితే ఎలాంటి ఒప్పందం లేకుండా ఈ విరమణ ప్రస్తావనే చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ట్రంపే స్వయంగా ఎలాంటి ఒప్పందాలు లేకున్నా నిష్క్రమించాలని అనుకుంటున్నట్లు వివరించారు. అయితే ఇరాన్ కు అణుసామర్థ్యం దెబ్బతినిందని తాము భావించాకే ఈ చర్య ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పేర్కొనడంతో ఈ మాటలపైన నమ్మకం పెరుగుతోంది. ఇరాన్ పై దాడులకు పూనుకుంది, ఇజ్రాయెల్ ను ఉసిగోల్పింది అమెరికాయే అనేది సుస్పష్టం. మరి ఉన్న పలానా ట్రంప్ వ్యాఖ్యల్ని పలు కోణాల్లో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దీని వెనక రాజకీయ, సైనిక, ఆర్థిక లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. విజయం ప్రకటించి బయటపడటమే అమెరికా అసలు సిసలు వ్యూహం. అమెరికా సాధారణంగా యుద్ధాలను పూర్తిగా గెలుపుతో కాకుండా సాధించినంతలోనే గెలిచాం అనే కథనంతో ముగుస్తూ ఉంటుంది. ట్రంప్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రజల్లో వ్యతిరేకత పెరిగే ప్రమాదము ఉంది. ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు కొనసాగుతూ ఉన్నాయి. నో కింగ్స్ అనే నినాదాలతో ప్రజలు ట్రంప్ విధానాలను, నిర్ణయాలను నిరసిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇరాన్ తో యుద్ధం చేయాలనుకోవడమే అత్యంత మూర్ఖపు చర్యగా వారు భావిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి గమనించే ట్రంప్ బేషరతుగా యుద్ధ విరమణ ప్రకటన చేస్తున్నట్లు అర్థమవుతోంది. పైగా ఇరాన్ వంటి దేశాలతో దీర్ఘకాలిక యుద్ధం అంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇప్పటికే అమెరికా బడ్జెట్ ఒత్తిడి ఉంది. త్వరలోనే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో యుద్ధం ముగించిన నాయకుడు అనే ఇమేజ్ బలపడుతుందని ఆయన నమ్మకంలా కనిపిస్తూ ఉంది. ఇది నిజంగానే యుద్ధం ముగింపా లేక వ్యూహాత్మక విరామమా అంటే ఇది పూర్తి స్థాయి ముగింపు కాదు, కేవలం ఓ పాజ్ మాత్రమే కావచ్చు అంటున్నారు. దీని అర్థం అమెరికా సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్ళకపోవచ్చు, గల్ఫ్ ప్రాంతాల్లో నౌకాదళం కొనసాగవచ్చు, అవసరమైతే మళ్లీ దాడులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉండవచ్చు. కాబట్టి దీన్ని యుద్ధ విరమణ అనడం కన్నా యుద్ధ తీవ్రత తగ్గింపు అనడమే సముచితం. అదీ కాకుండా ట్రంప్ ఈ నిర్ణయం రావడం వెనుక ప్రపంచవ్యాప్త చమురు సంక్షోభం కూడా ప్రధాన కారణమే. ఈ సంక్షోభానికి అమెరికాయే కారణమని అన్ని దేశాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల ముందు తమ వ్యూహాలు, లక్ష్యాలన్నీ బట్టబయలు కావడంతో కనిష్ట స్థాయిలో అయినా మర్యాద కాపాడుకోవడానికి ట్రంప్ ఈ ఎత్తులు వేస్తున్నాడని కొందరు భావిస్తూ ఉన్నారు. ఇరాన్ పై యుద్ధాన్ని ఆపేస్తానని అంటున్న ట్రంప్ మళ్ళీ మాట మారుస్తారా? యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ అదే జరిగితే ఇప్పటి పరిస్థితే పునరావృతమవుతుందా? అప్పుడు పరిష్కారం ఎలా వెతకాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మెదులుతున్నాయి. ట్రంప్ మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చాలా మంది అంటున్నారు. పైగా అవకాశాలు చాలా ఎక్కువ అంటున్నారు. ట్రంప్ మాటల్ని ఎవరు ఎందుకు నమ్మట్లేదు అంటే గతంలో మాటిచ్చి తప్పిన ఘటనలు చాలానే ఉన్నాయి. సిరియా నుంచి వెనక్కి వెళ్తామని చెప్పి మళ్ళీ సైన్యాన్ని ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అనేక సార్లు మార్పులు చేశారు. ఇప్పుడు కూడా ఇరాన్ దాడులు కొనసాగిస్తే వెంటనే ప్రతిస్పందన ఉంటుంది. ఇజ్రాయెల్ ఒత్తిడి పెంచినా యుద్ధం కొనసాగవచ్చు. అన్నిటికీ మించి హర్మోజ్ జలసంధి సమస్య పెరిగినా మళ్ళీ సైనిక చర్యలు తప్పవు. హర్మోజ్ ఇంకా రిస్క్ జోన్ లోనే ఉంది కాబట్టి ఇరాన్ మళ్ళీ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు డిమాండ్ కూడా పెరుగుతోంది. ట్రంప్ ప్రకటించినట్లు ఈ యుద్ధంలో ఇరాన్ నిజంగానే ఘోరంగా దెబ్బతినిందా అంటే అంత ఘోరంగా కాదు అనే అనాల్సి వస్తుంది. ఈ దాడిలో కీలకమైనటువంటి సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి, అణు కేంద్రాలు దెబ్బతిన్నాయి. కాకపోతే ప్రమాదం ముందుగానే గుర్తించినటువంటి ఇరాన్ తెలివిగా 450 కిలోల యురేనియం ను భూగర్భ రక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అలాగే యుద్ధం వల్ల ఖర్చులు పెరిగిపోయి ఆర్థికంగా చితికిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ ఇంత జరిగినా ఇరాన్ కు హెజ్బొల్లా, హోతిల్ లాంటి ప్రాంతీయ మిలీషియా నెట్వర్క్లు ఉన్నాయి. ఇక కీలకమైనటువంటి హర్మోజ్ జలసంధి ఇరాన్ ఆధీనంలో ఉంది. ప్రాక్సీ యుద్ధ నైపుణ్యం ఇరాన్ కు పుష్కలం.
ఇప్పటి పరిస్థితుల్ని గమనిస్తే యుద్ధ విరమణ చాలా తాత్కాలికమనే తెలుస్తోంది. యుద్ధం ఎందుకు విరమించాల్సి వస్తోంది అనడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అమెరికాకు దీర్ఘకాల యుద్ధాలపై ఆసక్తి లేకపోవడం. అందుకే టార్గెటెడ్ స్ట్రైక్స్, క్విక్ ఎగ్జిట్ మోడల్ వైపు మారుతోంది. ఇరాన్ పూర్తిగా ఓడిపోలేదు, ఇంకా ప్రతిఘటన సామర్థ్యం ఉంది. మూడోది చాలా కీలకమైనది. ప్రపంచ మార్కెట్కు ఇది ఊరటనిచ్చే అంశమే అయినా తాత్కాలికం. ఇంకా యుద్ధ అస్థిరత తొలగిపోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని యుద్ధానికి ముగింపు అనడం కన్నా రాజకీయంగా సమయోచిత బ్రేక్ అనడమే బెటర్.